ఈరోజు మనం ఒక చాలా సున్నితమైన కానీ అంతే ముఖ్యమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న ఈ మూలాధారాలన్నీ బౌద్ధ తత్వశాస్త్రం, పురాతన భారతీయ సంప్రదాయాల నుంచి వచ్చినవి. అంశమేంటంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు. ఒక వ్యక్తి కర్మ, కీర్తి, చివరికి వాళ్ల గతిని కూడా ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. అసలు ఈ చర్చ మొదలుపెట్టే ముందే నన్ను షాక్కి గురిచేసిన ఒక విషయముంది. ఈ సోర్సెస్ ప్రకారం పురాతన భారతదేశంలో ఒక చట్టం ఉండేదట. అదేంటంటే తల్లిదండ్రులు తిండి లేక కష్టపడుతుంటే వాళ్ల పిల్లలు మాత్రం హాయిగా సుఖంగా బతుకుతుంటే ఆ పిల్లలకు మరణశిక్ష విధించేవారట. ఒక్క నిమిషం, మరణశిక్ష! అది చాలా తీవ్రంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ వాక్యం యొక్క ఉద్దేశం అదే. అంటే సమాజంలో ఒక వ్యక్తికి అత్యంత ప్రాథమికమైన బాధ్యత ఇదేనని ఆ చట్టం నొక్కి చెప్తోంది. అంటే ఇది కేవలం ఒక నైతిక బోధనగా కాకుండా ఒక నేరంగా చూసేవారా? అవును, దీన్ని విస్మరించనమంటే సమాజం యొక్క పునాదినే దెబ్బతీయడం లాంటిదని వాళ్లు భావించారు. ఇది కేవలం చేస్తే మంచిది అనే విషయం కాదు, చెయ్యకపోతే అది ఘోరమైన నేరం అనే స్థాయికి తీసుకెళ్లారన్నమాట. అర్థమైంది. ఈ బాధ్యతకు అంత ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. సరే, మరి ఈ సోర్సెస్ ప్రకారం ఈ బాధ్యతను నెరవేర్చకపోతే కలిగే పరిణామాలేంటి? దీన్నొక రకమైన పతనం అని వర్ణించారు కదా. ఆ పతనమంటే ఏంటి? ఎలా ఉంటుంది? అవును, పతనం అనే పదం వాడారు. దీన్ని వాళ్లు చాలా గంభీరంగా పరిగణించారు. తథాగతుడు అంటే బుద్ధుడు ఒక వ్యక్తి పతనానికి దారితీసే కారణాలలో ఇదొకటి అని చెప్పినట్లు ఈ సోర్సెస్ పేర్కొంటున్నాయి. ఈ నైతిక పతనం అనే ఆలోచనను వాళ్లు కేవలం సాధారణంగా చెప్పి వదిలేలేదు. ఈ మూలంలో ఉన్న ఒక పాలీ సూక్తి అయితే దాదాపు ఒక హెచ్చరికలా ధ్వనిస్తుంది. ఓ, ఆ సూక్తి ఏంటి? వింటే ఆశ్చర్యం వేస్తుందా? చాలా సూటిగా ఉంటుంది. యో మాతురం వా పితరం వా జిన్నికం గతయొగ్గనం పహుసంతో న భరతి తం పరాభవతో ముఖం. దాని అర్థం? దీని అర్థం చాలా స్పష్టం. మీ దగ్గర ఎంత సంపద ఉన్నా సరే, వయసు పైబడినా యవ్వనం గడిచిపోయిన మీ తల్లిదండ్రులను పోషించకపోతే అది మీ పతనానికి ముఖద్వారం. పతనానికి ముఖద్వారం అంటే అక్కడ బహుశా లేదా జరగొచ్చు లాంటి మాటలకు తావేలేదు. లేదు, ఇది ఒక ఖచ్చితమైన ఫలితం అని హెచ్చరిస్తోంది. అంటే ఇది ఒకలాంటి ప్రకృతి నియమం లాంటిదన్నమాట. ఒక చర్యకు ఖచ్చితమైన ప్రతిచర్య ఉంటుందని చెప్పినట్లు. దీన్ని కర్మరుణం అని కూడా అంటున్నారు కదా. ఆ కాన్సెప్ట్ ఏంటి? అద్భుతమైన ప్రశ్న. ఇది కేవలం నైతిక విఫలం కాదు, దీన్ని ఒక కర్మరుణంగా చూస్తున్నారు. ఆలోచించండి, ఒక బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు? వాళ్ల సమయం, శక్తి, ఆరోగ్యం, ఆశలు అన్నీ త్యాగం చేస్తారు. నిజమే. అది ఒక అపారమైన పెట్టుబడి. ఆ త్యాగానికి, ఆ కష్టానికి బదులు తీర్చుకోవడం పిల్లల బాధ్యత. అది తీర్చలేనప్పుడు వాళ్లు ఆ రుణంలో ఉండిపోతారు. ఆ రుణం తీర్చడంలో విఫలమవ్వడమే ఈ పతనానికి అసలు మూలం. ఈ కర్మరుణమనే భావన చాలా బలంగా ఉంది. మరి ఈ మూలాల్లో ఈ రుణం తీర్చకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి ఇంకా నిర్దిష్టంగా ఏమైనా చెప్పారా? అంటే ఈ పతనం ఎక్కడికి దారితీస్తుంది? ఖచ్చితంగా. ఈ నిర్లక్ష్యం యొక్క పర్యావసనం ఈ జీవితంతో ఆగిపోదని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వాళ్లు నిరయ అనే పదాన్ని వాడారు. నిరయ? అవును, నిరయ అంటే మనం సాధారణంగా చెప్పుకునే నరకం. ఈ బాధ్యతను విస్మరించిన వారికి మరణానంతరం గతి అదేనని చాలా స్పష్టంగా హెచ్చరించారు. దీని గురించి ఒక సూక్తి ఉంది. ఏవం కిచ్చబతో పోసో మాతు అపరిచారకో నిరయం సో ఉప్పజ్జతి. దానర్థం? ఎంతో కష్టపడి పెంచిన తల్లి పట్ల తప్పుగా ప్రవర్తించేవాడు, ఆమెను చూసుకోనివాడు నిరయలో అంటే నరకంలో పుడతాడు. తండ్రి విషయంలో కూడానా? అవును, తండ్రి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఈ బాధ్యతను తప్పించుకోవడమనేది ఈ జీవితంతో ముగిసిపోయే విషయం కాదు, దాని కర్మఫలం మరుజన్మకు కూడా కొనసాగుతుందని ఈ తత్వశాస్త్రం బలంగా నమ్ముతుంది. సరే, మరణం తర్వాత నరకమనే హెచ్చరిక చాలా తీవ్రమైనది. కాని చాలామందికి అది ఎప్పుడో కదా అనిపించవచ్చు. ఈ మూలాల్లో, ఈ జీవితంలో, ఇప్పుడే కనిపించే పరిణామాల గురించి ఏమైనా ప్రస్తావించారా? అదే అసలైన విషయం. ఈ తప్పుకు శిక్ష కేవలం పరలోకంలోనే కాదు, ఇక్కడే మొదలవుతుందని ఈ మూలాలు చెబుతున్నాయి. ఎలా? అది కూడా సమాజం చేతుల్లోనే. ఈ సోర్సెస్ ప్రకారం నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల హృదయంలోని మంట వారి పిల్లల కీర్తిని, సంపదను నాశనం చేస్తుంది. హృదయంలోని మంట! ఈ పదం నన్ను చాలా ఆకట్టుకుంది. అది కేవలం బాధ అని చెప్పి ఉండొచ్చు, కాని మంట అని ఎందుకు వాడారు?
దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? మంచి పాయింట్. ఇది కేవలం ఒక భావోద్వేగపూరితమైన పదం కాదు. మంట అనేది కాల్చివేసే శక్తికి ప్రతీక. వాళ్ల బాధ, వాళ్ల నిరాశ ఒక విధ్వంసక శక్తిగా మారి పిల్లల జీవితంలోని మంచిని, అంటే వాళ్ల కీర్తిని, సంపదను కాల్చివేస్తుందని సూచిస్తోంది. ఒక శాపం లాంటిదా? ఒక రకంగా తల్లిదండ్రులు పెట్టే శాపం అని కూడా అనుకోవచ్చు. లేదా వాళ్లకు కలిగించిన తీవ్రమైన బాధ యొక్క సహజ పర్యవసానం అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకరి విజయం వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముడిపడి ఉంటుందని చెప్పడమేనా దీని ఉద్దేశం? అవును. దానికి కొనసాగింపుగా సమాజం అలాంటి వారిని ఎలా చూస్తుందో కూడా ఈ మూలం వివరిస్తోంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమలేని వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులు సహాయం చేయడానికి ముందుకు రారట. ఎందుకు? ఎందుకంటే కన్నవారినే పట్టించుకోని వ్యక్తికి మనం ఎందుకు సహాయం చెయ్యాలి అనే భావన సమాజంలో ఏర్పడుతుంది. అది ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది. అంటే మీరు చేసే ఒకే ఒక్క తప్పు వల్ల మీకు అవసరమైనప్పుడు సమాజం మొత్తం మీకు ముఖం చాటేస్తుంది. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి తల్లిదండ్రులనే చూసుకోని వాడికి ఇలా జరగడం సరైనదే అని సమాజం భావిస్తుందని కూడా చెప్పబడింది. ఓహ్! ఇది సామాజికంగా ఒంటరితనాన్ని సృష్టిస్తుంది. అంటే ఒక వ్యక్తి తన మూలాలను గౌరవించినప్పుడు సమాజం కూడా ఆ వ్యక్తిని గౌరవించదు. ఇది ఒక రకమైన సామాజిక బహిష్కరణకు దారితీస్తుంది. ఇప్పుడు నాకర్థమవుతుంది. ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది. మొదట ఆధ్యాత్మిక పతనం, తర్వాత తల్లిదండ్రుల బాధ వల్ల కీర్తి నశించడం, ఆ తర్వాత సమాజం వెలివేయడం, అన్నీ ఒకదానికొకటి ముడిపడున్నాయి. సరే, ఇదంతా చాలా తీవ్రంగా ఉంది. తెలియక లేదా క్షణికావేశంలో తల్లిదండ్రుల మనసు నొప్పించి ఉంటే దానికి పరిష్కారం లేదా? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికేమైనా మార్గం ఉందని సోర్సెస్ చెప్పాయా? చెప్పాయి. ఈ బోధనల ఉద్దేశ్యం భయపెట్టడం కాదు, మార్గాన్ని చూపించడం. ఎవరైనా తెలియక లేదా కోపంలో తల్లిదండ్రులను బాధపెట్టి ఉంటే ఆ పాపాన్ని తగ్గించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉందని ఈ మూలం చెప్తోంది. అదేంటి? అదే క్షమాపణ కోరడం. చేసిన తప్పును అంగీకరించి పశ్చాత్తాపం చెంది వారిని క్షమించమని వేడుకోవడం ద్వారా ఆ పాప తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు క్షమించడానికి సిద్ధంగా లేకపోతే, లేదా అంతకన్నా దారుణంగా వాళ్ళు క్షమించకముందే మరణిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సోర్సెస్ ఆ పరిస్థితి గురించి కూడా మాట్లాడాయి. అది చాలా లోతైన విషయం. ఒకవేళ తల్లిదండ్రులు క్షమించక ముందే మరణిస్తే వారి మృతదేహాన్ని పూజించైనా క్షమాపణ వేడుకోవాలని సూచించారు. మృతదేహాన్ని పూజించా? అవును. ఇవి కేవలం ఒక ఆచారం కాదు. ఆ బంధం యొక్క పవిత్రతను, ఆ కృతజ్ఞత అనే రుణాన్ని గుర్తించడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని ఇది సూచిస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవాలనే తపన ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తోంది. ఆ పశ్చాత్తాపం నిజమైనదైతే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం. ఈ భావనలన్నింటినీ కలిపి చూపించడానికి మన దగ్గరున్న మూలాల్లో ఏదైనా కథలాంటిదుందా? అంటే ఈ హెచ్చరికలను పెడచెవిని పెట్టిన ఒక వ్యక్తి కథ, ఈ పరిణామాలన్నీ నిజంగా ఎలా ఉంటాయో చూపించే ఉదాహరణ? ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మిత్తవిందక కథ. మిత్తవిందక? అవును. అతను సరిగ్గా మీరడిగినడానికి నిలువెత్తు నిదర్శనం. ఏం చేశాడతను? మిత్తవిందక తన తల్లి పట్ల చాలా అవిధేయతతో ఉండేవాడు. ఒకరోజు అతను సముద్రం మీద వ్యాపారయాత్రకు వెళ్తానని చెప్పాడు. వాళ్ళమ్మ, వద్దు నాయనా, సముద్రం ప్రమాదకరం, నువ్వు నాకు ఒక్కడివే కొడుకువి, వెళ్లకు అని బ్రతిమాలింది. కాని అతను వినలేదు, అంతేనా? వినలేదు. అక్కడితో ఆగలేదు. ఆమె అడ్డుపడటంతో కోపం వచ్చి తన తల్లిని కొట్టి తోసేసి ఆమె వద్దని ఏడుస్తున్న వినుకుండా యాత్రకు బయల్దేరాడు. దేవుడా! ఇది కేవలం నిర్లక్ష్యం గాదు, హింస మరియు పూర్తి ధిక్కారం. తర్వాతేమైంది? అతని యాత్ర సఫలమైందా? ఏమాత్రం కాలేదు. అతని ప్రయాణం ఒక విపత్తుగా మారింది. అతను తన సంపదను కోల్పోయాడు, చివరికి నరకతుల్యమైన యాతనలు అనుభరించి మరణాన్నెదుర్కొన్నాడు. ఇక్కడ మరణం అంటే? అది కేవలం భౌతిక మరణం కాకపోవచ్చు. ఒకరి శ్రేయస్సు, విజయం, కీర్తి, ఆనందం అన్నింటి యొక్క రూపక మరణం కూడా కావచ్చు. అంటే అతని జీవితం నాశనమైందనమాట. ఖచ్చితంగా. తల్లిదండ్రుల పట్ల, ముఖ్యంగా తల్లి పట్ల చూపిన హింస, ధిక్కారం అతని జీవితాన్ని, అతని భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసిందని ఈ కథ ఒక గుణపాఠంగా హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ కథ, ఈ సూక్తులు, ఈ చట్టాలు, వీటన్నింటి సారాంశమేమిటి? ఈ మూలాల ప్రకారం తల్లిదండ్రులను చూసుకోవడమనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, కుటుంబ బాధ్యత కాదు. అది మన ఆధ్యాత్మిక, సామాజిక మరియు వ్యక్తిగత శ్రేయస్సుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి ఎంత బలంగా పెనవేసుకుని ఉన్నాయో స్పష్టమవుతోంది. అవును.
మీరు సరిగ్గా చెప్పారు. దీని పరిణామాలు బహుముఖంగా ఉన్నాయి. 3 స్థాయిలలోనూ ఉన్నాయి. మొదటిది కర్మఫలాలు, అంటే మరణానంతరం నిరయకు వెళ్లడం. రెండవది సామాజిక పర్యవసానాలు, అంటే సమాజం నుండి బహిష్కరణ, అవసరమైనప్పుడు సహాయ నిరాకరణ, కీర్తి నశించడం. మూడవది ఈ జీవితంలోనే ఎదురయ్యే వ్యక్తిగత నష్టాలు, అంటే సంపద, సంతోషం, శ్రేయస్సు నాశనం అవ్వడం. ఈ 3 స్థాయిలలోనూ తీవ్రమైన నష్టం జరుగుతుందని ఈ మూలాధారాలు చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అవును. ఈ విశ్లేషణ ముగించే ముందు నాకొక ప్రశ్న తలెత్తోంది. ఈ సోర్సెస్ అన్నీ పోషణ, చూసుకోవడం అనే పదాలను వాడుతున్నాయి. ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం నాటివి. మరి ఇప్పటి ఆధునిక ప్రపంచంలో చూసుకోవడం అంటే అర్థం మారిందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ విశ్లేషణను ముగించడానికి ఇదే సరైన ఆలోచన. ఈ మూలంలో చెప్పిన పోషణ లేదా చూసుకోవడం అంటే కేవలం ఆర్థిక సహాయం, అంటే డబ్బులు పంపడం, తిండి పెట్టడం మాత్రమేనా? అవును. లేక ఆధునిక కాలంలో దీనికి మానసిక మద్దతు, సమయం కేటాయించడం, వాళ్లతో మాట్లాడటం, వాళ్లకు గౌరవం ఇవ్వడం వంటి లోతైన అర్థాలు కూడా ఉన్నాయా? నిజమే. ఎందుకంటే తల్లిదండ్రుల హృదయంలోని మంట, అది కేవలం భౌతిక నిర్లక్ష్యం, అంటే తిండి పెట్టకపోవడం వల్ల వస్తుందా? లేక మనం వాళ్లతో మాట్లాడకపోయినా, వాళ్లని అగౌరవపరిచినా, వాళ్ల ఉనికిని పట్టించుకోకపోయినా ఆ భావోద్వేగ దూరం వల్ల కూడా వస్తుందా? ఖచ్చితంగా. బహుశా ఆధునిక కాలంలో ఈ రెండో రకమైన నిర్లక్ష్యమే ఎక్కువ బాధ కలిగిస్తోందేమో. ఈ పురాతన జ్ఞానం మనకొక ఫ్రేమ్వర్క్ ఇస్తోంది, కాని దాన్ని మన కాలానికి ఎలా అన్వయించుకోవాలనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఆ ఆలోచనతోనే ఈరోజు ఈ చర్చను ముగిద్దాం.